కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అందరికీ మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నా. జూన్ 4వ తారీఖున రిజల్ట్ రోజు లైవ్ స్ట్రీమింగ్ మొట్టమొదటిసారి కిరణ్ టీవీలో ఇవ్వడం జరుగుతోంది. మొత్తం ఎప్పటికప్పుడు ఫలితాలు మీకు అప్డేట్ చేసేందుకు శతదా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికోసం మీరందరూ కూడా మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే 25,000 మంది లైవ్లో కిరణ్ టీవీని చూడాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్మోస్ట్ కిరణ్ టీవీలో 8 లక్షల మంది, అన్ని ఛానళ్ళు కలిపి 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్లీస్ట్ ఒక 25,000 మందిని చూడమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. 2 లక్షల మందికి పైగా న్యూస్ వీక్షించే వాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు 25,000ని వీక్షించడం అనేది పెద్ద విషయం కాదని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా లైవ్ కిరణ్ టీవీలో ఉదయం జూన్ 4 ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి స్టిల్ మొత్తం అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా వీక్షించాలి. 25,000 మంది కంటిన్యూస్గా వీక్షించాలని కోరుతున్నా. దాంతోపాటుగా ఒక చిన్న విజ్ఞప్తి, మీరు కిరణ్ టీవీలో మీ అభినందనలు తెలియచేయాలన్నా, ఎవరికైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే పార్టీకి కావచ్చు, మీరు మీ అభినందనలు తెలియచేయాలంటే కూడా కిరణ్ టీవీలో కేవలం మీ కుటుంబం ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూసిన ఖర్చుతోటి మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు. కాబట్టి మనం వీడియోలో డిస్ప్లే చేసే నెంబర్కు కాల్ చేయండి. మీ యొక్క యాడ్ని ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నా. ఇకపోతే టాపిక్లో కొద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తాను. మనకి 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి. 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయితే ఎప్పట్లో ఫలితాలు వస్తాయి అంటే, నాకు తెలిసి 7 గంటలకు స్టార్ట్ అయితే 8:30, 9 కల్లా ట్రెండ్స్ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే 8:30, 1:30 గంట 2 గంటల్లో ట్రెండ్స్ మొత్తం అయితే తెలుస్తాయి. సో ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, గాలి ఏ వైపు ఉందని అయితే తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు బాగా గాలి కొట్టినప్పుడు, కానీ టైట్ ఫైట్ ఉన్నప్పుడు మాత్రం మీకు 10 గంటలు 11 గంటలైనా కానీ మీకు అటు ఇటు ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా పోటీ నడిస్తే మాత్రం మనం చెప్పే పరిస్థితి లేదు, ఎవరు అధికారంలోకి వస్తారు. మధ్యాహ్నం 2, 3 అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఏ ఫలితం మొట్టమొదట రావచ్చు అనే దానికి సంబంధించి అధికారులు చెప్తున్నది ఏంటంటే, కొవ్వూరు నరసాపురం ఫలితాలు చాలా వేగంగా వస్తాయని చెప్తున్నారు. కొవ్వూరులో నరసాపురంలో ఎందుకు ఫాస్ట్గా వస్తాయని నేను ఒకసారి పరిశీలన చేశాను. కొంత ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఓటింగ్ శాతం అంటే ఓటేసేవాళ్ళు 1,50,000 కొవ్వూరులో ఉన్నారు. నరసాపురంలో అయితే కనుక అంటే 2019 నేను గణాంకాలు చెప్తున్నాను, 1,36,000 మాత్రమే నరసాపురంలో ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ వెలువడే ఫలితం నరసాపూర్ అని నేను అనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్లో మొట్టమొదటి ఫలితం రాబోతోంది. అది కూడా జనసేన పార్టీ గెలవబోతోంది. ఇకపోతే మరి పిఠాపురంలో ఎప్పుడు వస్తుంది అయ్యా ఫలితం అంటే, పిఠాపురంలో ఫలితం మధ్యాహ్నానికి తెలిసిపోతుంది అంటున్నారు. 12 గంటల ఆ ప్రాంతంలో పిఠాపురం ఫలితం తెలిసిపోతుంది అంటున్నారు. పిఠాపురంలో ఈసారి ఓటు నేను అనుకోవట్లేదు మొత్తం కౌంటింగ్ 12లో పూర్తయిపోతుందని అయితే నేను అనుకోవట్లా. కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికే 2 అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి పిఠాపురంలో పోటెత్తారు జనం, విపరీతంగా ఓటేయడం జరిగింది. 1,86,000 మంది 2019లో వేశారు. దాదాపు ఈసారి 2,08,000 మంది ఓటేసినట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిఠాపురం కూడా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనపడుతోంది. అయితే పులివెందుల, కుప్పం ఇవి మాత్రం సాయంకాలానికి తెలుస్తాయని చెప్తున్నారు. పులివెందుల, కుప్పం చంద్రబాబు నాయుడు గారిది పులివెందులో చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందులో చూస్తే, పులివెందుల్లో కూడా 1,80,000 ఓట్లు గతంలో పోలాయి. ఇది కూడా ఒక 3 గంటలు 4 గంటలకు తెలిసిపోతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత చూస్తే కనుక కుప్పం చూస్తే కనుక కుప్పంలో కూడా 1,80,000 ఓట్లు గతంలో నమోదయ్యాయి. రెండిట్లో సమానంగా ఓట్లు ఉన్నాయి కాబట్టి లెక్కింపులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది అనేది అధికారుల అంచనా. బహుశా 3-4 గంటలకి ఫలితం మొత్తం బయటకు వచ్చేసేది క్లీన్ అనబట్టే, ఎవరు గెలుస్తారని ముందు తెలిసిపోద్ది, కానీ మొత్తం అధికారికంగా ఫలితం వెలువడడానికి ఒక 3-4 గంటల కల్లా ఫలితం వెలువడచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే అత్యంత ఆలస్యం అయ్యేది ఏదయ్యా అంటే రంపచోడవరం, చంద్రగిరి అని చెప్తున్నారు. రంపచోడవరంలో కూడా నాకు తెలిసి 2019లో చూస్తే 2 లక్షలకు పైగా ఓటింగ్ నమోదైంది రంపచోడవరంలో. బహుశా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా 1,36,000 నుంచి 1,80,000 వరకు చెప్పుకున్నాం. కానీ రంపచోడవరంలో 2 లక్షలు ఓటింగ్ జరిగింది గతంలో. ఈసారి ఇంకా పెరుగుండొచ్చు కాబట్టి రంపచోడవరం కాస్త ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. సేమ్ సిచ్యువేషన్ చంద్రగిరి. నాకు తెలిసి అత్యంత లేట్ అయ్యే ఫలితం కూడా చంద్రగిరి అనుకుంటున్నాను. చంద్రగిరిలో లాస్ట్ టైమే 2,28,000 మంది ఓటేశారు. ఈసారి ఇంకొంచెం పెరుగుండొచ్చు. ఓవరాల్గా చూస్తే చంద్రగిరి, రంపచోడవరం ఇవి కాస్త ఆలస్యం 5 గంటలకి ఆ ఫలితాలు డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. ముందైతే వచ్చే ఫలితం నరసాపురం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అని ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే,
8-9 గంటలకల్లా తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ స్థాయిలో ఉందనేది 9 కల్లా ఒక అంచనా వస్తుంది. ఇక అక్కడి నుంచి రౌండ్ మెజారిటీ పెంచుకోపోవడం, ఎంత మెజారిటీ వస్తుందని తెలుసుకోవాలంటే మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మనం వెయిట్ చేయవలసిందే. ఇది అప్డేట్.